గ్రూప్ 2 రద్దు మీద టీఆర్ఎస్ నాయకుడు కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన రాకేష్ గారు ఉన్నారు. రాకేష్ గారు చెప్పండి, ఏమిటి 2015-16 అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే జరిగినటువంటి ఈ సెలక్షన్ ఇప్పుడు రద్దు అయింది, ఏమవుతుంది, ఏమిటి దీని ప్రభావం ఏ రకంగా ఉంటుంది? సార్ గుడ్ మార్నింగ్ సార్. శ్రీనివాసరావు గారు మీకు, అదే విధంగా సాక్షి టీవీ ప్రేక్షకులకు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఈ పరీక్షలు జరిగిన తర్వాత ఈ రోజు జరుగుతున్నటువంటి చర్చ మొత్తం ఆ పరీక్ష రద్దు కాదు సార్. అక్కడ జరుగుతుంది ఏంటంటే టెక్నికల్ గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసినటువంటి తప్పులను కోర్టు ఎత్తి చూపడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే దాంట్లో పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుంది సార్. ఎందుకంటే నేను కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెలెక్టెడ్, నేను గెస్టెడ్ ఆఫీసర్ గా పనిచేశాను కాబట్టి ఏంటంటే పార్ట్ ఏలో మన వ్యక్తిగత సమాచారం ఉంటుంది సార్. మన పేరు కావచ్చు, మన డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మన జెండర్ కావచ్చు, ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. పార్ట్ బికి వచ్చేసరికి ఆన్సర్లు, ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆ రోజు కాదు ఈ రోజు కూడా జరుగుతున్నటువంటి సమస్య అదే. ఏంటంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎవరైతే ఇన్విజిలేటర్లుగా నియమిస్తుందో వాళ్ళకి సరైనటువంటి ట్రైనింగ్ ఇవ్వకపోవడం ద్వారా, వాళ్ళకి కావాల్సినటువంటి మెసేజ్ కరెక్ట్ గా పంపించకపోవడం ద్వారా ఇక్కడ జరుగుతున్న వాల్యుయేషన్ సమస్య కూడా ఉన్నట్లుంది కదా దీంట్లో సార్. వాల్యుయేషన్ సమస్య మీద కూడా హైకోర్టు వ్యాఖ్యానించినట్లుంది కదా. హైకోర్టు మళ్ళీ వాల్యుయేషన్ చేసి మళ్ళీ రిజల్ట్ ఇమ్మన్నట్లుంది కదా. లేదు సార్, అయితే ఇక్కడ రివాల్యుయేషన్ చేయాలంటే దాంట్లో జరిగింది ఏంటంటే ఎవరైతే పార్ట్ బిలో వైట్నర్ వాడారో, అది ఎరైజర్ వాడారో, లేకపోతే బ్లేడ్స్ వాడి వాళ్ళు ఆన్సర్లు ఎరైజ్ చేశారో వాళ్ళని మాత్రమే మళ్ళీ అంటే మూల్యాంకనం చేయాలని ఇచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాంట్లో ఎంతమంది ఉన్నారనేది ఇంకా మనకు లిస్ట్ బయటికి రాలేదు కాబట్టి ఆ లిస్ట్ మొత్తం వస్తే మనకు సంపూర్ణంగా ఉంటుంది సార్. కాబట్టి ఈ రోజు అది ఏదైతే హైకోర్టు, అదే హైకోర్టు అంతకుముందు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును ఆధారంగా చేసుకొని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందుకు పోవడం జరిగింది. ఏంటంటే టెక్నికల్ ఇచ్చినటువంటి అప్పుడు కూడా ఏకసభ్య కమిషన్ ఇచ్చినటువంటి దాన్ని డివిజన్ బెంచ్ రద్దు చేస్తూ మళ్ళీ అయితే నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ పనిచేస్తున్నారు కదా, వీళ్ళలో చాలా మంది టెన్షన్కి గురవుతారు. ఒకటి, వాళ్ళ ఉద్యోగాలకి ఏమో భద్రత ఉండే పరిస్థితి ఉంటుందా, లేకపోతే మళ్ళీ గతంలో ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కూడా ఇట్లాగే ఉద్యోగాలన్నీ రద్దు చేసేసారు. రద్దు చేస్తే అది మళ్ళీ వాళ్ళని వేరే రూపంలో తీసుకుంటాం అనేది అప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినట్టున్నారు. సో ఇప్పుడు ఈ క్యాండిడేట్స్కి ఏమవుతుంది, ఎప్పటికీ టైం కూడా పెట్టారనుకోండి, సో దీనివల్ల ఏమన్నా కొత్త సమస్యలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? వీళ్ళు అప్పీల్కి వెళ్ళొచ్చా? సార్ వీళ్ళు అప్పీల్కి వెళ్ళొచ్చు మళ్ళీ, ఎందుకంటే సింగిల్ బెంచ్ ఇచ్చింది కాబట్టి డివిజన్ బెంచ్ పోవచ్చు, తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. అయితే ఈ తీర్పును ఆధారంగా చేసుకొని మన గ్రూప్ 1 అంశం కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. గ్రూప్ 1 లో కూడా 1:50 పిలిచిన దానికంటే ఏదైతే ఎక్స్ట్రా ఒక 3,000 మందిని ఎక్స్ట్రా పిలిచారు, వాళ్ళు ఏ క్యాస్ట్ ఏ కేటగిరీ ఇంతవరకు చేయలేదు. అది కూడా రేపు పొద్దుగల 4-5 సంవత్సరాల తర్వాత అండ్ నెక్స్ట్ వచ్చేసి అది దానికి ఏమైతే అనేది కూడా మనం వేచి చూడాలి. అండ్ నేను ఒకటి ప్రధానంగా ఇంకొక సమస్య ప్రస్తావిస్తున్నా సార్. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఏదైతే కోర్టులో ఉండేటువంటి అడ్వకేట్లు కూడా అంటే ఏజీలు, ఈజీపీలు వీళ్ళందరూ కూడా మార్పులు జరుగుతుంటాయి. కాబట్టి ఒక ప్రభుత్వం నియామకాలను మళ్ళీ ఇంకో ప్రభుత్వం వచ్చిన రద్దు చేసే వ్యవస్థ వస్తే మాత్రం తప్పకుండా ఇది కక్షపూరితమైనటువంటి చర్యల్లో భాగంగా సరైన వాదనలు వినిపించినప్పుడు తప్పకుండా ఇలాంటి సమస్యలు కూడా రేకెత్తడం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటి కూడా ఏ విధంగా ముందుకు తీసుకుపోతారో చూడాలి.